తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైల్ ఫేజ్ 2 నిర్మాణానికి ప్రణాళికలు ఖరారు చేసింది. మొత్తం 70 కిలోమీటర్ల మేర కనెక్టివిటీ అందుబాటులోకి వస్తోంది. కారిడార్ 2 కింద ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుండి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు, ఫలక్నుమా నుండి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్ల మేర మెట్రో తీసుకొస్తున్నారు. కారిడార్ 4 కింద నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్, మైలార్దేవుపల్లి P7 రోడ్ను శంషాబాద్ విమానాశ్రయానికి కలుపుతుంది. ఇది 29 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. అలాగే మైలార్దేవిపల్లి నుండి ఆరంఘర్ మీదుగా రాజేంద్రనగర్ వద్ద ప్రతిపాదిత హైకోర్టు వరకు మరో 4 కిలోమీటర్ల మేర మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 8 కిలోమీటర్ల మేర కారిడార్ 5 రూపొందనుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి పటాన్ చెరువు వరకు 14 కిలోమీటర్లతో కారిడార్ 6 కింద సేవలందిస్తారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుండి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్ల మేర కారిడార్ 7ను సిద్ధం చేస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, తెలంగాణ సర్కార్ మెట్రో రైల్ ఫేజ్ 2 నిర్మాణానికి ప్రణాళికలు ఖరారు చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఏ రూట్లలో విస్తరించనుంది? ఎస్ రాధిక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో దశ 2వ దశ పైన పూర్తి స్థాయిలో కూడా డిపిఆర్ సిద్ధం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన దరిమిలో ఈ మేరకు మెట్రో రైలు అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. కొత్తగా మొత్తం చూసినట్టయితే 70 కిలోమీటర్ల మేరకు ఉన్నటువంటి ఈ 2వ దశ మెట్రో కారిడార్ కు సంబంధించిన ప్రతిపాదనని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ వరకు ఒక ప్రతిపాదన, ఫలక్నుమా నుండి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా నాగోల్ మెట్రో స్టేషన్ నుండి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్, అదేవిధంగా అక్కడ నుండి చంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ నుండి మైలదేవరపల్లి పిల్లర్ నంబర్ 7 వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా మొత్తం 29 కిలోమీటర్ల వరకు కూడా ఈ 4వ కారిడార్ ఉండబోతుంది. అక్కడ నుండి మైలదేవరపల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్ వరకు మరో ప్రతిపాదన ఉంది. కొత్తగా హైకోర్టు రాజేంద్రనగర్ లో ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కూడా 4 కిలోమీటర్ల వరకు కూడా ఉండబోతుంది. అంటే కారిడార్ 4లో మైలదేవరపల్లి నుండి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్ వద్ద ఉన్నటువంటి కొత్త ప్రతిపాదిత హైకోర్టు వరకు 4 కిలోమీటర్లు. ఇక 5వ కారిడార్ లో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్స్, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వరకు 8 కిలోమీటర్ల విస్తరణతో ఈ యొక్క మెట్రో సంబంధించిన రైలు మార్గం ఉండబోతుంది. ఆ తర్వాత మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి పటాన్ చెరువు వరకు బిహెచ్ఈల వరకు 14 కిలోమీటర్లు ఉన్నటువంటి మరో కారిడారు. కారిడార్ 7 ప్రకారంగా చూసినట్టయితే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుండి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్లు, మొత్తం 70 కిలోమీటర్ల ఆ 2వ దశ మెట్రో రైలు ప్రతిపాదనకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి ఆమోదం తెలపడంతో ఇక ఈ పనులు వేగవంతం కానుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెట్రో దశ 2వ దశ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన దరిమిలో మెట్రో రైలు అధికారులు ఆ ప్రణాళికను సిద్ధం చేశారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.